రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు ఇద్దరు ఇస్తున్నది రొడ్డకొట్టుడు ఉపన్యాసమే. జగన్మోహన్ రెడ్డి తను చేసినవన్నీ ఒక 40 నిమిషాలు చెప్పుకొస్తారు, 30-40 నిమిషాలు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు దత్తపుత్రుడు ఇది అని మాట్లాడతాడు. ఇంతకు మించి కొత్తదనం ఆయన దగ్గర ఉండట్లా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, అసలు దేశంలోనే నాశనం చేసి అంతటి రాక్షసుడు ఇతను, డ్రగ్స్ వచ్చేస్తుంది, గంజాయి తాగేస్తున్నారు మీ పిల్లలందరూ, దీనికి అంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి, కాబట్టి మాకు ఓటేసేయండి, మేము వస్తే కనుక ఏ గంజాయి ఉండదు, ఏ డ్రగ్స్ ఉండదు, ఇదే ధోరణిలో వీళ్ళది. అంటే అధికార పక్షం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ప్లస్ అవుతుందా ఈ మేమంతా సిద్ధం సభలో? ఎందుకంటే ఆయన ముందు అన్ని చేసి చెప్పుకోవడం, నేను వస్తే మళ్ళీ ఇలా చేస్తానండి అంటే వీళ్ళ దగ్గర ఆప్షన్ లేకపోవడం వల్ల ఈయన తిట్టడం విమర్శించడం తప్ప కొత్తగా ఏం కనిపించకపోవడం ప్రజాగలంలో. అట్లేం ఉండదు. బేసిక్గా ఇప్పుడు ఎవడి కార్యకర్తలు వాళ్ళే. మీడియా సరిగ్గా కనుక హైలైట్ చేస్తే ఇద్దరిలో ఏది కరెక్ట్ అనేటువంటిది ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి వార్త కూడా పూర్తిగా పార్టీ కార్యకర్తలాగా రాయడం వల్ల ఇదివరకు మాకేంటంటే ప్రజాశక్తి విషయాలు అందరూ ఒక్కళ్ళే కనబడేవాళ్ళు అట్ట. ఇప్పుడు అన్ని పత్రికలు కూడా ఏదో ఒక పార్టీకి తొత్తులాగా పనిచేయడం వల్ల పాయింట్స్ లేకపోయేటప్పటికి వీళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అని అడిగితే వీళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ముందు అర్థం కాకపోయేటప్పటికి రోజు జగన్ తిట్టడం ఒక్కటే కాన్సెప్ట్ ఇలా ముగ్గురు అవుతుంది. ఏం చేసుకున్నాడో చెప్పుకుని ఇది. ఇప్పుడు నేనున్నటువంటి సందర్భంలో ఈ అభివృద్ధి ఈ రంగం జరిగింది, చంద్రబాబు ఇప్పుడు కాస్త మనం ఫాలో అవుతున్నట్టున్నారు, అందుకనే మనం అన్నాక 2 మార్చుకున్నారు.